ఫస్ట్ ఈ జాగ్రత్తలు ఎలా పాటించాలి అని అంటే, నిజంగా ఒక ఆడవాళ్ళు ఏంటంటే, లేడీస్ ఏంటంటే బయట గురించి, వాళ్ళ పిల్లల గురించి, భర్త గురించి ఎంతో అంటే చాలా వాళ్ళ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ లాగా తీసుకుంటారు. బట్ వాళ్ళ గురించి ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించరండి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది అని అంటే ఈ ప్యాడ్స్ ఏంటి అని అంటే ఈ రోజున ఆడవాళ్ళు బాధపడేది ఏంటంటే మెచ్యూర్ అయిన దగ్గర నుండి స్టార్టింగ్ దగ్గర నుండి ఆ మనకి పీరియడ్స్ ఆగిపోయే వరకు కూడా 45 ఇయర్స్ అంటే 12 ఇయర్స్ నుండి స్టార్ట్ అయితే 45 ఇయర్స్ అంటే మధ్యలో 30 ఇయర్స్ 35 ఇయర్స్ వరకు కూడా మనం వాడే శానిటరీ ప్యాడ్స్ అలాగే ఈ ప్యాడ్స్ ఎలాంటి నాణ్యత ఉన్నాయి అని అంటే ఎవరికి కూడా దాని మీద గమనించడం కానీ దాని మీద ఫోకస్ కానీ ఎప్పుడు లేదండి. ఎందుకనంటే ఏదో ప్యాడ్స్ వచ్చినాయి మనకు అనుకూలంగా ఉన్నాయి అనేసి దాన్ని కంఫర్ట్ గా ఉంది ఇలా ఉంది ఎందుకంటే దాని రేట్ చూస్తున్నారు ఎప్పుడు కూడా. దాని రేట్ చూడటం మూలంగా దాన్ని ఆ ఏదైతే దాని రేటు ఎంత ఎక్కువ ఉంది తక్కువ ఉన్నది అది ఎలాంటి క్వాలిటీ అనేది క్వాలిటీ గురించి ఆలోచించకుండా దాని రేటుని గురించి ఆలోచిస్తారు. ఎందుకనంటే ఈ రోజున 10,000 రూపాయలు పట్టు చీర తీసుకుంటే దాన్ని తీసుకెళ్లి బీరువాలో పెడతారండి. కనీసం 10 టైమ్స్ కూడా వాళ్ళు కడతారో లేదో కూడా నాకు తెలియదు. కానీ నెలసరి నెల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఎప్పుడు కూడా ఎంత మంచి నాప్కిన్స్ అనేది మనం వాడుకుంటే మనకి శానిటరీ ప్యాడ్స్ వాడుకోవటం మూలంగా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటే ఈరోజు నిజంగా వాటి గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నా గానీ ఇప్పటి వరకు కూడా వాటి మూలాల గురించి తెలియదు. ఎందుకంటే 12 ఇయర్స్ రాగానే మనకి ఎప్పుడు కూడా అయ్యో మా అమ్మాయి ఈ రోజు పీరియడ్స్ వచ్చింది తను ఈరోజు స్కూల్కి వెళ్ళకూడదు ఆ ప్యాడ్స్ తీసుకొచ్చి రెడీగా ఉన్నాయి అదొక అనకూడదు కానీ పొద్దున్నే అదొక బూతులాగా భావిస్తున్నారండి. ఎందుకనంటే కనీసం ఇంట్లో ఫాదర్ కూడా అది తెలియకూడదు అన్నట్టుగా ఆడవాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. ఎందుకంటే ఈ రోజున బహిరంగంగాని ప్రతి విషయం అన్ని షేర్ చేసుకుంటారు టైంలో ఇది మాత్రం ఎందుకు షేర్ చేసుకోకూడదు? కొన్ని స్టేట్స్లలో ఈ మంత్ అనేది ఒక పండుగలా చేసుకుంటారండి. ఎందుకనంటే అదొక పంట అనేది భావిస్తారు. అలాగే మన దగ్గర కూడా మెచ్యూర్ ఫంక్షన్ అనేది చేసుకుంటారు. కానీ ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అని అంటే ఇది అంటుకోకూడదు అది అంటుకోకూడదు మూలం కూర్చోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి చెప్తా ఉంటారు. ఎందుకనంటే ఏదైనా సరే మనం స్టార్టింగ్ లో అందరూ కూడా అమ్మ వాళ్ళ పీరియడ్స్ లో క్లాతులు అనేది వాడేవాళ్ళండి. ఆ క్లాత్ వాడుకోవడం మూలంగా కూడా ఎవ్వరికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. ఎందుకంటే 10 మంది 12 మంది పిల్లలు కన్న తర్వాత కూడా ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. కానీ ఈ రోజున పిల్లలు అనేది పుడతారో లేదో తెలియని క్వశ్చన్ మార్క్ గా అయింది. ఎందుకు? బట్ మనం వాడే ఈ ప్యాడ్స్ వల్ల ఈ ప్యాడ్స్ ఎలా తయారవుతాయి ఎందుకు వీటిని వాడటం మూలంగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవి నిజంగా మనం వాడే ఎంత రేటు పెట్టి తీసుకున్నా ఇంకా కొన్ని ఇలా చెప్తా ఉంటారు ఇది బయో అంటారు అవి కెమికల్ అంటారు బట్ రెండు కూడానండి. ఎందుకంటే ఈ రోజున ఈ ప్యాడ్స్ లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు అనేది ఏదైతే ప్యాక్ మీద ఎటు పక్కన చూసినా గానీ దాని మీద ఉండదండి. ఎందుకు అనంటే ఇది నిజంగా కంప్లీట్ గా మన మార్కెట్ లోకి ఒక మెడికల్ పర్పస్ లో ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు ఇలా క్యాష్ చేసుకుంటున్నారు. దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటో అంటే పైన ఉండే రేయన్ క్లాత్ లాంటిది ఒక ప్లాస్టిక్ కూర దాని లోపల వాడేది వుడ్ తో తయారైన ఒక చెక్క పొడి వేస్ట్ ఆ వేస్ట్ పేపర్స్ తో కలిపి వుడ్ పౌడర్ తో కలిపేసి వాటిని కొంత కెమికల్స్ వేసేసి దాన్ని ఉడకబెడతారు. ఉడకబెట్టిన టైంలో దాంట్లో వేసేది వైట్ రావటం కోసం బ్లీచింగ్ వేస్తారు. అలాగే వాళ్ళంటే సాలెడ్ అనేది ఇది కొన్ని కెమికల్స్ అనేది దీంట్లో కలుపుతారండి. ఈ కెమికల్ వల్ల మనకి డయాన్ అనేది ఒకటి మనకి ఒక కెమికల్ అనేది విడుదలవుతుంది. అది ఎప్పుడు విడుదలవుతుంది అని అంటే ఎప్పుడైతే మెన్సెస్ అనేది మనం అక్కడ అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని తీసుకుని మనం వాడినప్పుడు వాటర్ లాగా లిక్విడ్స్ అనేది మంత్ అనేది మనకు తడిసినప్పుడు ఏదైతే మన డయాస్ అనేది కెమికల్ అనేది మనకి బయటకు ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు మనకి ఎక్కడైతే స్వేదరంధ్రాలు ఉన్నాయో అక్కడ నుండి మనకి బాడీలోకి కంటామినేట్ అవుతుంది. అప్పుడు అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేసి పీసీఓడి అనేసి గర్భాశయంలో ప్రాబ్లమ్స్ అని ఇంటర్నల్ గా ఇంకా చాలా అదర్వైజ్ గా మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ మనకి తెలిసి మనం వాడుకుంటున్నామా లేదా తప్పనిసరి పరిస్థితుల్లో వాడుకుంటున్నామా అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ మార్క్ చేసుకోవాలండి.
ఈ రోజుల్లో ఎన్నో ఖర్చు పెట్టుకుని హాస్పిటల్స్ కి వెళ్ళి వేలకు వేలు మా అమ్మాయికి తీసివడి తగ్గట్లేదు, పిల్లలు పుట్టట్లేదు అని అంటే ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఈ ప్యాడ్స్. ఈ ప్యాడ్స్ మనకి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది ఎవరు కూడా క్వశ్చన్ వేసుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు మనకి ఇలాంటి ప్యాడ్స్ అనేది రిజెక్ట్ చేయాలి. దీంట్లో ఉన్న ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ 4 పొరలు ఉంటుంది. ఆ 4 పొరలు ప్లాస్టిక్ అనేది భూమిలో కలవడానికి 300 సంవత్సరాల నుండి 500 సంవత్సరాలు పడుతుంది. బట్ మరి ఇన్ని సంవత్సరాలు పడితే మనం ఎన్ని తరాలు 5 తరాల జనరేషన్ కి మనము ఒక పొల్యూషన్ అనేది మనం అందజేస్తాం. అది ఎలాంటిది అని అంటే ఇంకా టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా గానీ మన లైఫ్ లో చేంజింగ్ అనేది వస్తుంది, కానీ లైఫ్ అనేది ఎప్పుడు కూడా లైఫ్ లో మన హెల్త్ అనేది సరిగా ఉండట్లేదు. ఎందుకు అని అంటే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ మీద వాళ్ళకి అనేది ఎవరు కూడా ఇంట్రెస్ట్ అనేది తీసుకోలేదు. సో దాని ద్వారా మనకి దాని నుండి మనము ఇట్లా మనకి డ్యూ గార్డ్ అనేది మన వేస్టేజ్ మన కోసం తయారు చేసిందండి. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో అలాగే మనకి ఎప్పుడైనా సరే 2 రకాలుగా 3 రకాల ఐటమ్స్ దీంట్లో మనకి ప్రొడక్ట్స్ మనకి అందించడం జరుగుతుందండి. ఒకటి డ్యూ గార్డ్ శానిటరీ ప్యాడ్స్, అలాగే ప్యాంటీన్స్, అలాగే ఇంటిమేట్ ఫోమింగ్ అండి. ఇవి 3 ఏంటంటే మనం ఎప్పుడైతే పీరియడ్స్ వచ్చినప్పుడు దీన్ని వాడటం మూలంగా మనకి ఎన్నో బెనిఫిట్స్ అండి. చూడండి ఈ ప్యాడ్ బ్యాక్ ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇది ఉంది చూసారా, ఈ చుట్టుపక్కల ఏరియా కానీ మొత్తం టాప్ టు బాటమ్ ఫస్ట్ లేయర్ లో మనకు వచ్చేసి ఎంత మెత్తగా ఉండే కాటన్, 100% కాటన్ అండి. ఆ మధ్యలో ఉన్నది అంటే అది సూపర్ అబ్జర్వింగ్ పాలిమర్ చిప్ అని అంటారు, దాన్ని గ్రాఫిక్ చిప్ అంటారు. ఇది ఏంటి అని అంటే మనకి ఎప్పుడైనా సరే ఎక్కువగా మనకి బ్లీడింగ్ అయినా కానీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చేస్తుంది. అలాగే మనం ఎక్కడైనా సరే మనం ఎంతసేపు అయినా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో 6 ప్యాడ్స్ వచ్చేసి లాంగ్ గా ఉంటుంది, ఇంకా 4 అనేది షార్ట్ లో ఉంటుంది. ఇది ఎలాగో అని అంటే మనం ఎంత ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయినా కానీ దీన్ని మనం వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎలా అంటే 200 ml వరకు కూడా ఇది మన సేఫ్ జోన్ లో ఉంటుంది. సో ఇది మాత్రం ఈ చిప్ అనేది మనకి ఎనీ టైం ఏంటంటే మనకి బాడీలో నుండి వచ్చే ఏదైతే మనకి బ్యాడ్ అనేది ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేసుకుని మనకి ఆక్సిజన్ లెవెల్ గా దీన్ని మనకి ఎలాంటి హాని లేకుండా గుడ్ బ్యాక్టీరియా లాంటిది బ్యాడ్ బ్యాక్టీరియా లాంటిది అది ఎక్కడ కూడా మనకి హాని లేకుండా ఇది మనకు కాపాడుతుందండి 100%. దీని వెనుక ఉన్నది కూడా మనకి పేపర్ తో తయారవుతుంది. ఇది మనం ఉప్పు కానీ ఏదైనా వేసి మనం అలా వాటర్ లో పెట్టేస్తే ఖచ్చితంగా అది మనకి చాలా నీట్ గా అబ్జర్వ్ అవుతుంది. అలాగే పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుంది. అలాగే మన ఇంటిని మన కుటుంబాన్ని కూడా మనము రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడు కూడా మనము వాడేది ఏదైనా సరే మన స్కిన్ కి కంఫర్ట్ గా ఉండేలాగా, నేచర్ కి కంఫర్ట్ గా ఉండేలాగా మనము డిసైడ్ చేసుకోవాలి. ఎలాగో అంటే ఏదైనా సరే మనం ఇన్ని రోజులు మనం తెలుసో తెలియకో కొన్ని ప్యాడ్స్ అనేది మనం వాడాము, దాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఈ రోజు మన కోసం మన పిల్లల కోసం ఏ రోజునైనా సరే మనం ఒక్కసారి మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. డ్యూ గార్డ్ అంటే చాలా మంది ఒక్కొక్కరు అంటూ ఉన్నారు, అమ్మో ఇంత అనేసి అని అంటున్నారు. కానీ దాని కాస్ట్ కాదు నేను చూసేది ఈ రోజున మనం పడే ఇబ్బందులు, సర్వైకల్ గా లోపల చాలా చాలా ప్రాబ్లమ్స్, ఈ పీసీఓడి ఎన్ని రకాలుగా మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది అందరికీ తెలిసిన విషయమే. దాని నుండి బయటపడటానికి మనకి ఈ డ్యూ గార్డ్ అనేది వాడుకోవచ్చు. అలాగే మనకి ప్యాంటీ లైనర్స్ అనేది ఉన్నాయి దీంట్లోనే. అవి మనకి ఎప్పుడైనా సరే వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు, ప్లస్ నెక్స్ట్ అదర్వైజ్ గా మనకి యూరిన్ అనుకోకుండా అలా పడిపోయే వాళ్ళకి, ప్లస్ ఎప్పుడు మనకి యూరిన్ అది ఎప్పుడు మంత్ వస్తుందో తెలియని వాళ్ళకి మన యాంటీ ప్యాంటీనస్ వాడుకోవచ్చు అండి. 2 టైప్స్ ఉన్నాయండి. అలాగే ఇంతకు ముందు చెప్పాను కదా మనకి ఈ 8 రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఏంటంటే ఓవర్ బ్లీడింగ్, ఇంత డెలివరీ అయిన వాళ్ళకు కూడా ఓవర్ బ్లీడింగ్ అయిన వాళ్ళకు కూడా మన ప్యాంటీన్స్ అనేది ఇది మనకి ఆ ప్యాంటీన్స్ ద్వారా కూడా వాడుకోవచ్చు. అలాగే మనకి డ్యూ గార్డ్ అనేది నాప్కిన్స్, శానిటరీ నాప్కిన్స్
మనకు ఉపయోగపడతాయి. మనకు అలాగే మనకి కడుపులో నొప్పి గాని, మంత్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి గాని, అదర్వైజ్ గా చాలా చాలా ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటాము. అలాంటి వాటిని కూడా అరికడుతుంది. ఇది 100% మనకి కాటన్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. మనం బనియన్ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్రెండ్స్. మనం దీన్ని అన్ని విధాలుగా కూడా ఎలాంటి టైంలో కూడా మనకి ఇది చాలా కంఫర్ట్ గాను చాలా న్యాచురల్ గా కూడా ఉంటుందండి. 100% కాటన్. దీని బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ డ్యూ గార్డ్ ఇంటిమేషన్ ఫోమ్ అండి. ఇది వచ్చేసి దీని ఇంగ్రీడియంట్స్ మనకి బ్లూబెర్రీ, సీబాక్తన్ అనే ఒక ఫ్లవర్ మన దాంతో తయారవుతున్నాయండి. దీని లోపల పిహెచ్ వాల్యూ మనకి ఎప్పుడు కూడా మనకి బాడీలో మనకి ఎప్పుడు కూడా పిహెచ్ వాల్యూ అంటే మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒక్క నిమిషం అండి. ఇది ఏంటి అని అంటే మనము ఎప్పుడైనా సరే యూరిన్ కి వెళ్ళినప్పుడు కానీ మనకి టాయిలెట్ కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా సరే మనం ఎనీ టైం ఎప్పుడు కూడా సోప్స్ కానీ అవి ఇవి వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. కానీ ఎప్పుడు కూడా అలాంటివి వాడకూడదు. దాంట్లో పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే 10.9.10 ఉంటుంది. అలాంటి ఏంటంటే చాలా గాఢత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ గా తీసుకునే దానికంటే కూడా మనం పర్సనల్ గా ఇలా మనం వాడుకునే ప్రైవేట్ పార్ట్స్ లో వాడుకునే ఏదైతే ఉంటాయో సోప్స్ కానీ మనకి అదర్వైజ్ గా మనకి ఈ లిక్విడ్స్ హ్యాండ్ వాష్ అవి ఎప్పుడు కూడా వాడకూడదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆ టిష్యూ మనకి పర్సనల్ ప్లేస్ లో ఉన్న టిష్యూ ఎలా ఉంటుంది అని అంటే మన నోట్లో ఉండే నాలుక కింద ఎలా ఉంటే పొరలు ఎలా ఉంటుందో సాఫ్ట్ గా అలాంటి లేయర్స్ అనేది మనకి మన ప్రైవేట్ పార్ట్స్ లో ఉంటాయండి. కానీ అలాంటి ప్రైవేట్ పార్ట్స్ లో మనం ఇలాంటి గాఢత కలిగినవి వాడుకోవడం మూలంగా చాలా హానికరం అనేది జరుగుతుందండి. మనం వాడే ఏదైనా సరే మనకు కావాల్సింది అలాంటి ప్లేస్ లో మనకు బాడీకి సంబంధించింది ఎక్కడైనా సరే మనకు కావాల్సిన పిహెచ్ వాల్యూ 3.5 3.4 అలా ఉంటుందండి. అలాంటి కలిగిన లిక్విడ్స్ మనం వాడుకోవాలి. ఇది ఇంటిమేషన్ ఫోమ్ లో మనకి నో ఆల్కహాల్ నో కెమికల్ అండి. ఇలాంటిది మనకి నిజంగా వేస్టేజ్ వాళ్ళు మనకి చాలా ఒక వరం అనుకోవాలి. ఎవరు కూడా సిగ్గుపడకుండా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతి వాళ్ళు వాడుకోవాల్సిన ఒక కంఫర్ట్ లా ఉన్న ఒక శుభ్రంగా మనకి హ్యాపీనెస్ ఇచ్చేది మనకి ఇంటిమేషన్ ఫోమ్ అండి. అలాగే మనకి ఏదైనా వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానీ స్మెల్ రావడం కానీ ఇలాంటి ఏవైనా ఉన్నా కానీ దీని ద్వారా మనకి క్లీన్ అయిపోతుందండి. ఎప్పుడు కూడా 2 టైమ్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలండి ఇంటిమేషన్ ఫోమ్ అనేది. మాక్సిమం 2 టైమ్స్ ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా దీన్ని వాడుకోవాలండి. ఎందుకు అనంటే దీంట్లో ఉన్నది ఎప్పుడు కూడా మనకి ఓరల్ గా తీసుకునేటప్పుడు మనం నోటి నుండి తీసుకునేది ఏదైనా సరే చాలా తక్కువ టైంలో మనకి అబ్జర్వ్ అవుతుందండి. సో మనకి చెప్పుకోవడానికి మీకు ఇబ్బంది అయినా కానీ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మనం ఏది పడితే అది మనము ప్రైవేట్ పార్ట్స్ లో వాడటం మూలంగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ లో చాలా ఉంటాయండి. ఎందుకంటే ఈ బయట వాడే శానిటరీ ప్యాడ్స్ కానీ బయట వాడుకునే మన సోప్స్ కానీ మన ప్రైవేట్ పార్ట్స్ లో వాడుకోవడం మూలంగా నెక్స్ట్ మనం చనిపోయే టైంలో వరకు కూడా ఏదో ఒక డిసీజ్ తో మనం చనిపోతామండి. ఇది 100% మీరు రాసి పెట్టుకోవచ్చు. ఎందుకనంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండానే 12 ఇయర్స్ నుండి మెచ్యూర్ అయిన దగ్గర నుండి ఆ తర్వాత మనకి ఏదో ఒక టైంలో మా అమ్మాయికి బాగాలేదు మా అమ్మకు బాగాలేదు అనేది మనం వింటూనే ఉంటున్నాం. కానీ అలాంటి ఏంటంటే తెలిసినప్పుడు ఈ ఇంటిమేషన్ ఫోమ్ ఒకటి ఉందనేది కూడా ఎవరికి తెలియదు. ఎందుకనంటే వెస్టేజ్ లో ఒకటి ఇది ఉంది. మనకి వెస్టేజ్ కి వచ్చిన తర్వాత నిజంగా నాకు నేను మెడికల్ ఫీల్డ్ లో చేసినా కానీ నాకు ఏ రోజు వరకు కూడా ఇంటిమేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది అనేది నాకు ఎప్పుడు తెలియదు. ఎందుకనంటే ఇది స్పెషల్ గా ఒకటి ఉంది అనేది నాకు ఇప్పుడు ఏంటంటే మన వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత తెలిసింది. సో ఇది మనం తెలుసుకొని ప్రతి వాళ్ళకి మనం షేర్ చేయటం మూలంగా అందరికీ మన ఏదైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్త్ ను కూడా మనం సేవ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకి బెనిఫిట్స్ ప్లస్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ప్లస్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్త్ అండి. ఎందుకనంటే ఈ రోజున మగవాళ్ళు సైతం కూడా జెంట్స్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇది మీకు అవసరం పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి తెప్పించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. పెరిగిపోయిన టెక్నాలజీకి అనుకూలంగా
దీన్ని దాపరికంగాను దాచి ఉంచడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అవేర్నెస్ తీసుకొచ్చి అందరికీ కూడా దీన్ని మనకి తెలిసినంత వరకు కూడా మనం దాన్ని షేర్ చేయడంలో ముందుండాలని నేను ఇది వాడే విధానం అండి. ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా మన చేతిలో తీసుకొని ఇలా రబ్ చేసేసుకొని మనం వాడుకోవచ్చండి. దీంట్లో చాలా రకాల బెనిఫిట్స్ అనేది మీకు నేను చెప్పాను. ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది మనకి ఎప్పుడు కూడా కంపెనీ మనకు అందజేసినందుకు మనం చాలా మీరు నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను తీసుకునేది రెండు ప్రొడక్ట్స్ అండి. ప్లస్ ఏంటంటే నాకు ఎందుకన్నా ఈ రోజున కొంచెం గొంతు అదో రకంగా అనిపించింది. అందుకనే నేను క్లాస్ సరిగా చెప్పలేకపోయాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. విష్ యూ హెల్ప్ ఫ్రెండ్స్. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. కాకపోతే ఇంకా క్లాస్ ఎక్స్టెన్షన్ చేయడానికి చాలా బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి మేడం. బట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేవి మెయిన్ పాయింట్స్ కూడా మీరు టచ్ చేయలేదు, హెల్త్ అంటున్నారు కాబట్టి. సో లీడర్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి నేను ఉమెన్ కి కలగడం అనేది